గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోకు సంబంధించి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. వాస్తవానికి కంపెనీకి చెందిన 67% గోల్డ్ లోన్ ఖాతాల్లో లోన్ టు వాల్యూ రేషియో అంటే ఎల్టీవీలో తేడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అప్పిస్తున్నప్పుడు బంగారం ధరను నిర్ణయించడంలో మోసం చేయడం బయటపడింది. దీంతో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారు రుణాలు ఇవ్వకుండా ఆర్బీఐ నిషేధించింది. నిజానికి గోల్డ్ లోన్ తీసుకునే ప్రాసెస్ చాలా ఈజీ. అనేక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటే ఎన్బీఎఫ్సీలు ఇంటింటికి బంగారు రుణ సౌకర్యాలను అందిస్తున్నాయి. గోల్డ్ లోన్ కు విద్య లేదా వ్యక్తిగత రుణం లాంటి ఎక్కువ పత్రాలు అవసరం లేదు. కొన్ని గంటల్లోనే లోన్ అందుబాటులోకి వస్తుంది. అందుకే గోల్డ్ లోన్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో గోల్డ్ లోన్ వ్యవస్థీకృత మార్కెట్ దాదాపు 6 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల వాటా 80% కాగా మిగిలిన 20% ఎన్బీఎఫ్సీలది. అటువంటి పరిస్థితిలో మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు చేసే మొదటి పని మీ బంగార ధరను నిర్ణయించడం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు బంగారం విలువలో 75% వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలవు. రుణం ఇచ్చే సమయంలో ఐఐఎఫ్ఎల్ బంగారం ధరను తక్కువగా అంచనా వేసి తక్కువ రుణం ఇచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. వినియోగదారుడు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే ఆ బంగారాన్ని వేలం వేయడం ద్వారా కంపెనీ ఆ బంగారం వాస్తవ ధరను పొందింది. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునే ముందు మీ బంగారం విలువను వేరే కంపెనీ దగ్గర కూడా అంచనా వేయించండి. ఈ రోజుల్లో తనీష్, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి అనేక సంస్థలు బంగారం ధరకు సంబంధించిన సర్వీసెస్ ని ఫ్రీగానే ఇస్తున్నాయి, రసీదు కూడా ఇస్తున్నాయి. ఏదైనా ఫైనాన్స్ కంపెనీ మీ బంగారం విలువను తక్కువగా అంచనా వేస్తున్నట్లయితే ముందు మీరు అలర్ట్ అవ్వండి. కంపెనీ ఉద్దేశాలు సరిగా లేవు అని అర్థం చేసుకోండి. మీరు అటువంటి కంపెనీ నుండి రుణం తీసుకుంటే అది వడ్డీ, పెనాల్టీ పరంగా మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఉంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల బంగారు రుణాలపై వడ్డీ రేట్లలో భారీ వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి ప్రభుత్వ బ్యాంకులు 8.65 నుండి 11% వడ్డీని బంగారు రుణాలుగా ఇస్తున్నాయి. అయితే ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకులు సంవత్సరానికి 17% వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. అయితే ఎన్బీఎఫ్సీలు బంగారు రుణాలపై వడ్డీ రేటు 36% వరకు ఉంటాయి. అలాగే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల ప్రాసెసింగ్ ఫీజులు కూడా చాలా తేడాలుంటాయి. ఎస్బీఐ, కెనరా బ్యాంక్ రుణ మొత్తంపై 0.5% లేదా గరిష్టంగా 5,000 రూపాయల ప్రాసెసింగ్ ఫీ వసూలు చేస్తున్నాయి. అయితే ఎన్బీఎఫ్సీలు లోన్ మొత్తంలో 1% కంటే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కొద్దిగా హోంవర్క్ చేయడం ద్వారా మీరు ప్రతి సంవత్సరం వడ్డీ రూపంలో పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. సాధారణంగా గోల్డ్ లోన్ 3 ఏళ్లు ఉంటుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఆప్షన్ ప్రతి నెల వడ్డీ చెల్లిస్తారు. చివరికి మీరు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. రెండవ ఆప్షన్ మీరు ప్రతి నెల చెల్లించే వడ్డీ, అసలు మొత్తాన్ని కలపడం ద్వారా ఈఎంఐ అవుతుంది. కొన్ని గోల్డ్ లోన్స్ బుల్లెట్ చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ రుణం తీసుకుంటే ఈ అప్పుపై ఏడాదికి 10,000 రూపీస్ వడ్డీ వచ్చింది. ఏడాది పూర్తయిన తర్వాత ఒకేసారి 1,10,000 చెల్లిస్తే మీ బంగారాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. వీటిలో మీకు ఏ ఆప్షన్ కావాలనేది మీ సౌలభ్యం ప్రకారం ఎంచుకోవచ్చు. వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ బంగారం ధర కంటే బంగారు రుణం మొత్తం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీ బంగారం వాల్యుయేషన్ ను తగ్గిస్తే మీకు అప్పు తక్కువగా వస్తుంది. ఏదైనా కారణం వల్ల మీరు ఈ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే మీ బంగారాన్ని వేలం వేస్తారు. దీనివల్ల మీకు భారీ నష్టం కలగొచ్చు. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు బంగారం వాల్యుయేషన్, వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ గురించి పూర్తిగా హోంవర్క్ చేయండి. లాభదాయకమైన వ్యాపారం కావడంతో మార్కెట్లో గోల్డ్ లోన్ ప్రొవైడర్లు చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఆర్బీఐ నియంత్రిత బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి మాత్రమే గోల్డ్ లోన్ తీసుకోవాలి. మీరు తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు.